ఆయన కేసీఆర్ ఫ్యామిలీకి నమ్మిన బంటు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం ఆయన ఆడింది ఆట, పాడింది పాట. కేసీఆర్ పాలనలో మంచి మంచి పోస్టులు దక్కించుకున్న ఐఏఎస్ మాత్రమే కాదు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు దక్కించుకున్న కంపెనీ కూడా ఆయన గారి కుటుంబానిదే. కేసీఆర్కే కాదు, ఆయన ఫ్యామిలీ మెంబర్లకు కూడా చాలా దగ్గర. ఆ అనుబంధంతోనే ఆయన్ను ప్రేమగా ఎమ్మెల్సీని కూడా చేశారు. ఎన్నో పనులు చేసి పెట్టారు. దాని ద్వారా వచ్చిన ఫలితాన్ని కూడా ఆయన వద్దే పెట్టారు. అయితే అధికారం పోయాక ఈ ఎమ్మెల్సీ కేసీఆర్ శిబిరం నుంచి అకస్మాత్తుగా జంపై కాంగ్రెస్ పంచన చేరారు. దీంతో కేసీఆర్ ఫ్యామిలీ కక్కలేక మింగలేక లబోదిబోమంటోంది. వెంకట్రామిరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి, తెలంగాణలో సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన ఐఏఎస్ అధికారి. ముందు హెచ్ఎండిఈలో, తర్వాత మెదక్ కలెక్టర్గా చక్రం తిప్పారు. కేసీఆర్ కైతే సొంత మనిషి. కేసీఆర్ కు పాదాభివందనం చేసి తన చర్యను సమర్థించుకున్న ఘనాపాటి. కేవలం ఐఏఎస్ అధికారి మాత్రమే కాదు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని శాసించే అతి కొద్ది మందిలో ఆయన ఒకరుగా అందరికీ తెలుసు. ఆయన కుటుంబానికి చెందిన కంపెనీయే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ వేల కోట్ల ప్రాజెక్టులు చేస్తోంది. వ్యక్తిగతంగా, సంస్థాగతంగా కేసీఆర్ పాలనలో ఈయన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండడంతో ఈయన గారి సొంత సంస్థకు మహర్దశ పట్టింది. అటు మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ సంతోష్ కు సన్నిహితంగానే ఉన్నారు. కేసీఆర్ కుటుంబం కూడా ఆయనను బాగానే నమ్మింది. ఐఏఎస్ అధికారిగా కొద్ది రోజుల్లోనే రిటైర్ కానుండగా అనూహ్యంగా ఆయన పేరు ఎమ్మెల్సీగా ప్రకటించారు కేసీఆర్. కనీసం బీఆర్ఎస్ పార్టీలో సభ్యుడు కూడా కాని వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ ఎలా అయ్యారని అప్పట్లో పెద్ద టాక్ నడిచింది. అలా అటు అధికారిగా, ఇటు ఎమ్మెల్సీగా, మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, బిల్డర్గా బహుముఖాలుగా ఆయన ప్రభ వెలిగింది. ఆయన సంపాదన లెక్క తేల్చేందుకు ఐటీ శాఖ పోయినేడాది పెద్ద కసరత్తే చేయడంతో దేశవ్యాప్తంగా కూడా ఫేమస్ అయ్యారు. అయితే అధికారం ఉన్నంత వరకు అనుకువగానే ఉన్న ఈయన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ఫ్యామిలీకి ముఖం చాటేశారట. వాస్తవానికి మెదక్ ఎంపీగా కూడా వెంకట్రామిరెడ్డినే పోటీలో పెట్టాలని కేసీఆర్ మొదట భావించారు. ఇదే విషయాన్ని ఆయనకు తెలిపారు. అబే, నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదని బదులిచ్చారట. అసలు విషయం ఏంటంటే వెంకట్రామిరెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ శిబిరం నుంచి కాంగ్రెస్ శిబిరంలోకి మారిపోయారు. దీనికి రెండు కారణాలున్నాయి. వెంకట్రామిరెడ్డి పేరుకు అధికారి అయినప్పటికీ ఆయన ప్రధాన వృత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారమే. ఆయన కుటుంబానికి చెందిన సంస్థ దేశంలోని చాలా ఫేమస్. ఆర్థికపరమైన చిక్కుముడులున్నాయి. ప్రభుత్వంతో చాలా పనులుంటాయి. అటువైపు అసలే రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ గురించి, అందులోని లొసుగుల గురించి అణువణువు తెలుసు. ఆయనతో గొడవెందుకు కానీ తానే మనసు మార్చుకున్నాడు. మనిషి మారిపోయాడు. కాంగ్రెస్ కు అనుకూలమైపోయారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబంతోనూ బియ్యం అందుకుని కాంగ్రెస్ పార్టీకి మరింత చేరువయ్యారు. మెదక్ నుంచి పోటీ చేయమని బీఆర్ఎస్ పార్టీ అడిగితే ఈ రెండు కారణాలే చెప్పి తప్పించుకున్నారట. తనకు వ్యాపారం ముఖ్యమని, పైగా పొంగులేటితో బంధుత్వం ఉందని, వాటిని కాదని నేను బీఆర్ఎస్ లో కొనసాగలేనని తేల్చి చెప్పారట. దీంతో కేసీఆర్ అండ్ ఫ్యామిలీ షాక్ కు గురైందట. అధికారంలో ఉన్నంతకాలం అడిగిన ప్రతి పనిని చేసి పెట్టామని, ప్రతిపక్షంలోకి రాగానే ఇలా వదిలి వెళ్లడం ఏంటని మదన పడుతున్నారట. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో లాభపడి, కష్టాల్లో ఉన్నప్పుడు మూటాముళ్లే సర్దుకుని జంపు కావడం కేసీఆర్ ఫ్యామిలీని కంగు తినిపించిందట. ఏరికోరి ఎమ్మెల్సీని చేస్తే ఆ కృతజ్ఞత కూడా ఉండదా అని బాధపడుతున్నారట. ఆయన బాగుపడితే ఒకటి, మేం బాగుపడితే ఒకటా అన్నంతగా ఆదరిస్తే చివరికి ఇలా చేస్తారా అని మదన పడుతున్నారట. అయితే బీఆర్ఎస్ కు దూరమై కాంగ్రెస్ శిబిరంలో చేరినప్పటికీ బహిరంగంగా ఈ విషయం ప్రకటించవద్దనే కేసీఆర్ ఫ్యామిలీ విజ్ఞప్తిని మాత్రం వెంకట్రామిరెడ్డి గౌరవించడం ఈ కథలో కొసమెరుపు.